పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ టైంలో మన ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళు చూపించిన చొరవ కావచ్చు, ధైర్యం కావచ్చు, తెగవ కావచ్చు, దానికి దేశం మొత్తం హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. అయితే దాని గురించి రీసెంట్గా ఎయిర్ చీఫ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ 6 పాకిస్తాన్ చెందిన ఎయిర్ క్రాఫ్ట్స్ గాల్లోనే న్యూట్రలైజ్ చేశామని చెప్పారు. దాంతోపాటు ఈ ఆపరేషన్ సింధూర్ ఎలా క్యారీ చేసింది కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. అండ్ ప్రత్యేకంగా మనం చూస్తే గనక మన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఉపేంద్ర ద్వివేది, ఈయన కూడా రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ ఒక వార్ ఆఫ్ చెస్ లాగా అయింది, ఒక చదరంగపు క్రీడ లాగా అయింది అనమాట. మన మూవ్ ఏంటో, మనం ఏ స్టెప్ వేస్తాం వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ స్టెప్ అయిపోతున్నారో మనకు తెలియదు. అంటే దీనిలో రిస్క్ కూడా చాలా ఉంటుంది. దీన్నే గ్రే జోన్ అంటాం. ఇది కన్వెన్షనల్ వార్ కాదు, అంటే ఇది ఒక వార్ ఆఫ్ చెస్ లాగా అనమాట. ఇది ట్రెడిషనల్ వార్ లాగా కాదు. కాబట్టి గ్రే జోన్ లో మనం ఊహించని ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి, మనం ఊహించని ఎదురుదాడులు జరుగుతూ ఉంటాయి. వాటిని తట్టుకుని మనం నిలబడాలని చెప్పి, దాంతో పాటు మనం సక్సెస్ అయ్యి వాళ్ళకి చెక్ మేట్ పెట్టే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు మనల్ని మనం కోల్పోయే అవకాశం కూడా ఆ టైంలో ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అని మన ఆర్మీ చీఫ్ చెప్పుకొచ్చారు. సో ఇదంతా ఒక గేమ్ ఆఫ్ చెస్ లాంటిదని, మన కంట్రీ చాలా తెలివిగా ఆడిందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు అనమాట.